రేవంత్ సర్కార్కు చలి జ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగం, అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్లే, జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం, బీఆర్ఎస్ దూకుడుపై సర్కార్ మల్లగులాలు, గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం, 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన, కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు. అదే చెప్తున్నా కదా, వీళ్ళకు సబ్జెక్ట్ లేని సందర్భంగా వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది మాట్లాడడానికి, ఎందుకంటే వాళ్ళకు తెలియదు దాని మీద. ఓకే, బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం, గంటలోనే 8 మంది మంత్రుల ప్రెస్ మీట్లు, ప్రత్యేకంగా రేవంత్ చిట్చాటు, పాలమూరుపై ప్రభుత్వంతో అలజడి, ఎదురుదాడికి గొంతు కలిపిన బీజేపీ. ఆదివారం రాత్రి 7 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్, సర్కార్పై నిప్పులు. ఆదివారం 8 గంటలకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం, 9:30కు మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటు, 12 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి సీఆర్ గాంధీభవన్లో మీడియాతో భేటీ, విడిగా మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. సోమవారం 4:30కు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో ప్రెస్ మీటు, 6:30కు శ్రీధర్ బాబు, 7:30కు రేవంత్ చర్చలు, అదనంగా కేసీఆర్ ఆరోపణపై మంత్రి తుమ్మల ప్రెస్ మీటు. ఇక చూసుకో ఎంతమంది ఏం చెప్పిర్రయ్య అంటే ఏంటంటే ఏం లేదు, నీ బిడ్డను చూసుకో, నీ అల్లును చూసుకో, నీ కొడుకును చూసుకో, నీ ప్రజలను చూసుకో. ఇది కాదు కదా ఆయన సంధించిన ప్రశ్నలకు. ఏం చేద్దాం, ఎట్లా చేస్తాం, మేము ఇది చేస్తున్నాం, ఈ డిపిఆర్ ఇది ఇప్పుడు ఈ కేంద్రం నుంచి ఈ ట్రిబ్యునల్ నుంచి అభ్యంతరాలు ఉన్నాయి, లేకపోతే ఈ డిపిఆర్ ఇప్పుడు తిరిగి ఇచ్చింది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సూచనలు చేసింది, ఈయన పట్టించుకోలేని చెప్పాలి. కానీ మళ్ళీ అదే రొట్ట కొట్టుడు, అదే లొట్ట మాటలు, అంతకుమించి ఏం లేదు. ఓకే, 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు, పాలమూరు రంగారెడ్డితో 90 టీఎంసీల హక్కును నీళ్ళు వదులుతారా, ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం, తక్షణమే ప్రభుత్వ లేఖను వెనక్కి తీసుకోవాలి మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి కూడా ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టిన మొత్తానికైతే. ఇది ఇక ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు, ఉద్యమాలు మాకు కొత్తేం కాదు, ప్రభుత్వానికి టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరిక. ఎమ్మెల్యే నాయనిని నిలదీసిన మహిళలు, ఇల్లు పింఛన్ రావడం లేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారని ప్రశ్నలు, వేరే వాళ్ళ గురించి మీకు ఎందుకు అని ఆగ్రహించిన నాయని. ల్యాబ్ టెక్నీషియన్లలో అక్రమాలు, నియామకాల్లో అర్హత లేని వారికి వెయిటేజీ, లక్షల్లో వసూలు, 170 గ్రేడ్ 2 పోస్టులు అమ్మకం. 12 మంది పిల్లలు, 5 పందులు, అంగన్వాడీ సకల సౌకర్యాలతో ప్రీ స్కూల్గా మారుస్తామని సర్కారు చేసిన ప్రచారానికి విరుద్ధంగా క్షేత్రస్థాయి దుర్భర పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వ విద్యార్థుల పాఠశాలలో కొనసాగుతున్న ప్రాంతంలో పందులు తిరిగాడుతుంటే బిక్కుమంటూ భోజనం కోసం లైన్లో నిలబడ్డ విద్యార్థులు. చూసుకోవాలి, అక్కడ పందులు, ఇక్కడ కథ. వణుకుతున్న సంక్షేమం, చలిలో గురుకుల విద్యార్థులు నరకయాతన, కాగితాల్లోనే వేడి నీళ్లు, టైం టేబుల్ సడలింపు.